దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో విశ్వాసం యొక్క ప్రాధాన్యత గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తను వెతుకు వారికి తగిన ఫలం ఇస్తాడని నమ్మాలని మనం అనేక రీతుల్లో విశ్వాసము గురించి ధ్యానిస్తున్నాం, అనేక కోణాల్లో ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడాలి. మొట్టమొదట నేను ఈ విశ్వాసం గురించి ఎలాగో తరిచి చూస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో, పాత క్రొత్త నిబంధనలు. మరి మనకు తెలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. ఎన్ని గొప్ప కార్యాలు మరి దేవుని యందు ప్రగాఢమైన నమ్మకంతో ఒక్కొక్కరు చేసినారో మనకు తెలుసు. అప్పుడు నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒకటి ప్రభు బయలుపరిచినాడు. ఏంటంటే దేవుని వాక్యము నీ విశ్వాస జీవితాన్ని కట్టడానికి, గొప్ప విశ్వాసం కలిగి ఉండడానికి వాక్యాన్ని ఎక్కువగా నువ్వు సంగ్రహించాలని, దేవుని వాక్యము నువ్వు వింటూ ఉండాలని. వినుట వల్లనే మనకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. చదువుతూ ఉండాలి, వినుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి. వాక్యం లేకుంటే మనకు విశ్వాసం లేదు. సో ఓన్లీ బై ఫెయిత్, ఓన్లీ బై రిసీవింగ్ ద వర్డ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. అలాగే దేవుని వాక్యం మరి ప్రార్థనా జీవితం కూడా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వాసాన్ని మరి విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థనలు దేవుడు వింటాడని ఒక నమ్మకము నీకుంది. తప్పకుండా దేవుడు వింటాడు. ఆ ప్రార్థనలకు జవాబు పొందుకుంటున్నావు. అపనమ్మకంతో మనం ఏమీ సాధించలేము, కానీ విశ్వాసంతో ఈ లోకాన్ని జయించగలం. దేవునికి స్తోత్రం. ఈ కార్యం ఎలాగ జరుగుతుంది? నాకు ఆరోగ్యం ఎలాగొస్తుంది? నా కుటుంబం ఎలాగ కాపాడబడుతుంది? ఇవన్నీ నీ అనుమానాలు. అనుమానం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుండి రాదు. గాడ్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. అంటే ఆయన వెలుగుమయమైన దేవుడు, ఆయన జ్యోతిర్మయుడు. జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండి చీకటి రాదు. చీకటి ఎప్పుడు కూడా ఎక్కడి నుండి వస్తుంది? సాతాను దగ్గర నుండి వస్తుంది. సాతానుడే నీలో అనుమానం వెతుతూ ఉంటాడు, అపనమ్మకం వెతుతూ ఉంటాడు, సందేహం వెతుతూ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా దేని గురించైనా సందేహం వస్తే వెంటనే నువ్వు తెలుసుకోవాలి, ఇది దేవుని యొద్ద నుండి రాలేదు, సాతానుడే నీకు ఇంజెక్షన్ ఇస్తున్నాను అనమాట. ఉదయం లేవగానే ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు, ఇది ఎలాగ జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, కలవరం, ఇవన్నీ దేవుని దగ్గర నుండి రాదు. కాబట్టి అందుకే దేవుని నమ్మాలి. దేవుడు జ్యోతిర్మయుడు, ఎప్పుడు వెలుగుమయమైన మాటలే నువ్వు ధ్యానించాలి, పలకాలి. సమస్తము దేవునికి సాధ్యమని నమ్మాలి. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అది నీకు అసాధ్యమేమో, నీ ఇంటి వారికి అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యం. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్. మరి అలాగూ నీ నమ్మకం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మాలి. ప్రతి వాగ్దానము అది నెరవేరుతుంది. మీరు వాక్యం నుండి చూడండి, కీర్తనలు 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రం. అంటే దేవునిలో ఏ చెడుతనం లేదు, దేవుడు అబద్ధం ఆడడు. ఆయన ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. నీ జీవితంలో ఆ మాట తప్పకుండా సార్థకం అవుతుంది. ఎందుకంటే యెహోవా మాటలు పవిత్రమైనది. అది దేవుడు, ఆయన దేవుడు కనుక ఆయన మాట ఎప్పుడు కూడా సత్యం. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం, ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యమై ఉన్నది. 2 కొరింథీ 1:20 పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తున్నాడు. వారిలో చాలా అనుమానం ఉంది కాబట్టి అంటున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కాదు, దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతుంది. అవి ఎన్ని అయినను, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను
అవి యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 2 కొరింథీ 1:20 ఉంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నది. అందుకే నీవు దేవుని మాట నమ్మాలి. నీకు రోగం వస్తే దేవుని మాట నమ్మాలి, మనుషుల మాట నమ్మొద్దు, వైద్యుని మాట నమ్మొద్దు. వైద్యుడు అంటాడు ఇది కుదరదండి, దీనికి మందు లేదండి అని. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. అలాగూ దేవుని మాటల మీదనే మన విశ్వాస జీవితం కట్టుకోవాలి. తర్వాత సంఖ్యాకాండం 11:23 ఒక మాట ఉంది. అందుకు యెహోవా మోషేతో అంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదా. దేవుని మాటలు నెరవేరవా? తప్పకుండా నెరవేరుతుంది. మోషే కొద్దిగా సందేహిస్తున్నాడు, ఇంత జనానికి నేను మాంసం ఎలా పెట్టాలంటే దేవుని సమస్తం సాధి. ఒక్క గాలి, సముద్రం మీద ఒక గాలి విసిరింది, ఆకాశ పక్షులన్నీ కూడా, పూరేళ్ళన్నీ కూడా రాలినవి. అంత లక్షలాది జనం వారు మాంసం తినడానికి దేవుడు ఏర్పాటు చేసినాడు. మోషే అంటున్నాడు, నా వల్ల కాదు, ఇంతమందికి నేను మాంసం ఎలాగ పెట్టాలంటే దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా, నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదో ఇప్పుడు నీవు చూచెదో. నీకు ఏదైనా కార్యం అసాధ్యంగా అనిపిస్తే వెంటనే ఇవన్నీ నీకు గుర్తు రావాలి. దేవుని బాహుబలం ఎప్పుడు కూడా తక్కువ కాదు. హల్లెలూయా. చింత ఉండకూడదు కానీ విశ్వాసం ఉండాలి. దేవుని బిడ్డలకు చింతించుట పాపము అనగానే మనం వెంటనే ఏదో వ్యభిచారం, దొంగతనం అనుకుంటాం. చింతించడం కూడా సమానమైన పాపమే. ఎప్పుడైతే చింతిస్తున్నావో దేవుని శక్తిని కించపరుస్తున్నావు. కాబట్టి విశ్వాసం చేతనే నువ్వు దేవుని ఘనపరచగలవని నిండు విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానిద్దాం. ఆమె విశ్వాసం ఎంతో గొప్పది. మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్తలు ఆమె గురించి సువార్తికులు రాసినారు. ఈమె ఎవరో కాదు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఈమెకు రోగం ఉన్నది. 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది, చాలా తిప్పలు పడుతుంది. శరీరంలో త్రాణి లేదు, శక్తి లేదు. ఒక రోగగ్రస్తురాలు ప్రభువును తాకినప్పుడు ఆమెకు ఎంత విడుదల వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 5:25 నుండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఎన్ని సంవత్సరాల నుండి మీకు బాధ ఉందండి? 12 సంవత్సరాలు. దీర్ఘకాల రోగం అన్నమాట. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడాను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరంలో ఈ బాధ నివారణ అయినని గ్రహించుకుని వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళాలని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నవి, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చాలా సింపుల్గా ఉంది ఈ మాటలు, కానీ చాలా గొప్ప విశ్వాసం ఆ స్త్రీ ఆ రోజు ప్రదర్శించింది. బాధ 12 సంవత్సరాల నుండి ఉంది. చిన్న బాధ కాదేది. మరి ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఇలాగూ రక్తస్రావం ఉన్న స్త్రీలను ముట్టుకోకూడదని వారిని ప్రత్యేకపరుస్తారు. ఎందుకంటే ఎవరైనా వారిని తాకితే పోయి స్నానం చేయాలి, పరిశుద్ధపరచుకోవాలి, అంటే అపవిత్రంగా ఎంచబడుతుంది అన్నమాట. నాకు అనిపిస్తుంది ఈమె వచ్చినప్పుడు ఈమెతో భర్త వచ్చినట్టు ఇక్కడ లేదు, ఒంటరిగానే వచ్చింది. ఆమె అందరి చేత తృణీకరింపబడింది. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ డౌన్ ఆన్ హర్. ఆ బాధ ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే కూడా అందరికీ ఒకలాంటి అనీజీనెస్ కదా. అంటే ఆమె ఎంత మానసికంగా కూడా బాధపడుతుందో, శారీరకమైన రుగ్మతతో. తర్వాత ఆమెకు ప్రాణభయం కూడా ఉందేమో. శరీరంలో ఉన్న రక్తం అంతా పోతుంటే, మరి రక్తమే ప్రాణం కదా. రక్తం పోయిందంటే ప్రాణం వెడలిపోతుందని అర్థం కదా. ఒక యాక్సిడెంట్ అయితే వెంటనే అడుగుతారు, రక్తం పోయిందా, చాలా రక్తం పోయిందా అంటే రక్తం పోతే ప్రాణం పోతుందని అర్థం. మరి ఈ స్త్రీకి ప్రతిదినం ఇలాంటి బాధ, దీర్ఘకాల బాధ, 12 సంవత్సరాలు ఆమె బాధపడుతుంది. ఈమె మరి ఈ బాధతో
ఆమెకు గృహంలో కూడా నేను అనుకుంటాను ఇంత దీర్ఘకాలం అంటే భర్తలు కూడా కొన్నిసార్లు చాలా అనారోగ్యం ఉంటే ఎందుకు పట్టించుకుంటారు. ఒక స్త్రీకి ఎప్పుడు అనారోగ్యం అంటే ఎంత ప్రేమ గల భర్తలైనా విసుక్కుంటారు కదా. మరి భర్త ఉన్నాడో వదిలిపెట్టినాడో అది కూడా మనకు తెలియదు. ఆమె బాధ చాలా చాలా గొప్ప బాధ. మరి ఈమె వైద్యులను కూడా పట్టుకుంది, ఎంతోమంది వైద్యులను సంప్రదించింది, కానీ ఆమె బాధ తక్కువ కాలేదు. ఆమె బాధ మరీ ఎక్కువైందని, మరింత ఆమె సంకటపడిందని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు 25 వచనం చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఈ స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అనేక మంది వైద్యులను సంప్రదించింది. నేను అనుకుంటా ఆమె సొమ్ము అంతా కూడా అమ్ముకుందేమో, చాలా సంకటపడుతున్నది, ఎవరు ఆమెను బాగు చేయలేదు. అనేక మంది వైద్యులను ఆశ్రయించింది, కానీ ఆమె అంటుంది ఇక్కడ మీరు 26 వచ్చినట్టు తనకు కలిగినదంతయు వ్యయము చేసు. నేను అనుకుంటా ఆమెకున్నదంతా అమ్ముకుందనమాట. అయినా ఆమె రోగ నివారణ కాలేదు, ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడి. జబ్బు రాగానే మనం వైద్యులను ఆశ్రయిస్తాం. కొన్నిసార్లు ఆ వైద్యులు తగిన జ్ఞానం లేనివైతే వారు ఇచ్చిన మందు వికటిస్తుంది. ఉన్న రోగం తక్కువ కాదు, ఉన్న రోగం ఏమవుతుంది ఇంకెక్కువ అవుతుంది, ఇంకెన్నెన్నో సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉంటాం. అలాగూ ఈ మరి స్త్రీ మరింత సంకటపడిందని వాక్యంలో చూస్తున్నాము. కానీ 27వ వచనంలో ఆమె యేసును గురించి విని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అది సర్కిల్ చేసుకున్నాను నా బైబిల్లో. ఆమె ఎవరి గురించి విన్నదండి? యేసు. ఆమె ఏదో పెద్ద పెద్ద వైద్యుల గురించి వినడం కాదు, యేసును గురించి విన్నది. యేసు ప్రభు పరమ వైద్యుడు, యేసు ప్రభు రక్తము పరమ ఔషధం. మరి యేసు ప్రభు ఆయన అనేకమైన అద్భుతాలు సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని ఆయనను గూర్చి విన్నది. వినటం వలన ఆమెకి ఏం కలిగింది? విశ్వాసం. యేసును గురించి విన్నది. ఆమెకు దేర్ వాజ్ ఎ రే ఆఫ్ హోప్ అన్నమాట. ఒక్క ఆశా కిరణం ఆమెలో మరి ఉద్భవించింది. నేను యేసు దగ్గర వెళ్ళి మరి స్వస్థత పొందాలనే ఆశ. కానీ ఈ ఆశ ఎలాగో ఆమె మరి అమల్లోకి దేవాలనో ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమె అంత బలహీనంగా ఉన్నది. ఎముకల గూడు మాత్రమే, నడవరాదు, నిలవరాదు. మరి ఎప్పుడు యేసు ప్రభు చుట్టూ పెద్ద జనసమూహం ఉంటుంది. ఆ జనసమూహమును ఛేదించుకుంటూ యేసే దగ్గర పోయి ఆమె బాధ చెప్పాలి, ఆ బాధ యేసు ప్రభు వినాలి, ఆమెను తాకాలి, బాగు చేయాలని ఆశ లేదా ఆమెకు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు రీచ్ జీసస్ అమిడ్స్ట్ ఎ బిగ్ క్రౌడ్. అంత జనసమూహంలో ఈ బాగులేని స్త్రీ ఎలాగూ వెళ్ళాలి? కానీ ఆమెలో ఉన్నది చాలా గొప్ప విశ్వాసం. ఆమె ప్రభువును గురించి విన్నది. ఆమె ఒకటి అనుకుంటుంది, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. మరి ఇంతమంది జనసమూహంలో ఆమె విశ్వాసం హృదయం నిండుగా పెట్టుకొని, నేనైతే మాట్లాడలేను, నా బాధ నా వ్యధ ఆయనతో చెప్పలేను, కానీ వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడతాను, నాకు బాగవుతుందని ఆమెకు విశ్వాసం. దేవునికి స్తోత్రం. అంటే షీ ఈస్ క్యారింగ్ దట్ గ్రేట్ ఫెయిత్ ఇన్ హర్ హార్ట్. ఆమెలో ఆశ ఉంది కాబట్టి ఆ ఆశను దేవుడే నెరవేర్చినాడు. ఆమె వెళ్ళింది. ఎలాగో ఆ యొక్క పెద్ద జనసమూహంలో మరి ఆ పడి వెళ్ళిందో మనకు తెలియదు, కానీ వెళ్ళి ఆమె వెనుక నుండి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ఏం చేసింది? ముట్టింది. హల్లెలూయా. 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోనేను. హల్లెలూయా. యేసు ప్రభువులో ఎంతో శక్తి ఉంది. ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన తాకిడిలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఒక గుడ్డివాణ్ణి బాగు చేయడానికి నేల మీద ఉమ్మి ఆ మట్టిని ఏం చేస్తున్నాడు? పెడుతున్నా. ఆ ఉమ్ములో శక్తి ఉంది, దుమ్ములో శక్తి ఉంది. ప్రభు శక్తిమంతుడు కదా. ఆమెకు అంత విశ్వాసం, నేను తాకితే చాలు నేను బాగైపోతానని విశ్వాసంతో ముట్టింది. ముట్టగానే ఆమె రక్తధార అరికట్టింది. ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది. ఆమె శరీరంలో తన బాధ నివారణ అయిందని గ్రహించుకుందండి. 30వ వచనం చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ప్రభువుకు తెలుస్తుందన్నమాట. ఆయనలోని ప్రభావము వెళ్ళిందని గమనించినాడు. అంటున్నాడు, నన్ను ఎవరు ముట్టినారని. ఇంతమంది జనసమూహం నీ మీద పడుతుంటే నేను ముట్టినది ఎవరని అడిగితే మేము ఎలాగ చెప్పాలి ప్రభు అని శిష్యులు అంటున్నారు. ఇంతమంది పుడుతున్నారు. నాకేమర్థమైందంటే ఇంతమంది ప్రభు మీద పడుతున్నారు, కానీ ఈ స్త్రీ ముట్టడం ఒక వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పూర్ణమైన విశ్వాసంతో యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టింది. దేవునికి స్తోత్రం. ఆమె ఎంత విశ్వాసం కలిగి, ఎంత నమ్మకము, తన రోగం నివారణ అవుతుందని, ప్రభు చెంగు ముట్టితే చాలని ఆమె నమ్మకంతో ముట్టింది. కాబట్టి షీ కుడ్ డ్రా ద పవర్ ఆఫ్ జీసస్ ఇన్ టు హర్ ఓన్ బాడీ. అంటే ఆ విశ్వాసంతో ఆమె ముట్టింది కాబట్టి ఆమె ప్రభు యొక్క శక్తిని తన శరీరంలోకి
ఆమె తీసుకోగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె యొక్క విశ్వాసం చూడండి. వెంటనే ఆమె రక్తధార కట్టిందని మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 32వ వచనం, ఆ కార్యం చేసిన ఆమెను కనుగోలని ఆయన చుట్టూ చూచాను. యేసు ప్రభు తెలిసిపోయింది ఎవరో అతన్ని విశ్వాసంతో తాకినారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎంతమంది విశ్వాసంతో ఆయనను తాకుతున్నారో వారికి గొప్ప అద్భుతాలు తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే నాట్ మియర్లీ ఫాలోయింగ్ జీసస్ బట్ టచింగ్ జీసస్ విత్ గ్రేట్ ఫెయిత్. అదనమాట ఈ స్త్రీ. 33వ వచనం, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆమె భయపడుతుంది. యూదుల చట్ట ప్రకారం అలా తాకకూడదు కదా, ఆమె ఒక అపవిత్రమైన స్త్రీ కదా. అంటే ఆమె శరీరంలో ఉన్న ఈ రుగ్మతతో పురుషుని తాకకూడదు. ఆమె మరి ఇంత మరి పబ్లిక్లో ఇంత జనసమూహంలో వచ్చి ధైర్యంగా ఆయన చెంగు ముట్టింది. ప్రభావం తొలగిందని ప్రభువుకు తెలుస్తుంది. ఆమెకు స్వస్థత కలిగింది. ప్రభు యొక్క శక్తి ఆమె శరీరంలోకి ప్రవహించింది కాబట్టి ఆమెకు తెలుసు ఆమె బాధ నివారణ అయిపోయింది, స్వస్థత పొందింది. మరి ఇప్పుడు ప్రభు ఇలా చూసినప్పుడు ఎవరు నన్ను ముట్టినారు అన్నప్పుడు భయపడింది. శిష్యులు అంటున్నారు ఇంత పెద్ద జనసమూహంలో ఎవరు ముట్టినారంటే మేము ఎలాగ చెప్పాలి, కానీ ప్రభువుకు తెలుసు ఎవరో విశ్వాసంతో తను ముట్టినారని. తిరిగి చూసినప్పుడు ఈ స్త్రీ భయపడుతూ వణుకుతూ ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 40 రోజుల్లో మన సంగతి అంతా చెప్పాలి. ఎవరికి? దేవుని. హల్లెలూయా. నీ సంగతి అంతా చెప్పు. నాకు ఈరోజు కూడా ప్రేరణ కలిగింది. ఒక 10 నిమిషాలు నిలబడి మనం మన సంగతి అంతా దేవునికి ఒక్కొక్కరు ఈ సన్నిధిలో చెప్పుకుంటే ఎంత బాగుంటే. తప్పకుండా ఒక్కొక్కరిని దేవుడు తాకుతాడు కదా. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో ఆయన చెంగును ముట్టుకున్న ఆ రోగగ్రస్తురాలు, రక్తస్రావం గల స్త్రీ సంపూర్ణమైన నివారణ పొందిందని వాక్యంలో చూస్తున్నాం. ఆమె వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర సాగిలపడి తన సంగతి అంతయో చెప్పిందంట. అందుకు ఆయన ఒక మాట అంటాడు. యేసు ప్రభులో ఉన్న గొప్ప తనం మీరు గమనిస్తారు. ఎక్కడ కూడా నేను నిన్ను స్వస్థపరిచినానని ఎక్కడ చెప్పలేదు. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే ఈనాడు ఎంతోమంది రోగులను మరి బాగు చేస్తున్నారు, స్వస్థత మరి కార్యాలు భక్తులు చేస్తున్నారు. కానీ ఎంత చేసినారో ప్రకటించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ ఇలాంటి మాటలు మనం వినలేం. వీ కెన్ నెవర్ హియర్ ఫ్రమ్ ఎనీ పర్సన్. ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసుప్రభులో ఉన్న గొప్పతనం చూడండి. యేసుప్రభు అంటున్నాడు నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు వెళ్ళమని అనలేదు, కానీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. మరి సమాధానం గలదాని వైపు నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. అంటే ఇప్పుడు ఎవరి విశ్వాసం ఈమెను స్వస్థపరిచింది? యేసుప్రభులో ఉన్న మహిమ ఈమెను స్వస్థపరిచిందా, లేకుంటే ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందా? ప్రభు ఎప్పుడు సత్యమే చెప్తాడు కదా, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన మాట నమ్మాలి. యేసుప్రభు అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యేసుప్రభులో శక్తి ఉంది, దాంట్లో అనుమానమే లేదు. ఈజ్ ఫుల్ ఆఫ్ పవర్. కానీ మీ విశ్వాసంతో అతని చెంగు తగిలినప్పుడు, ముట్టినప్పుడు ఆమెకు సంపూర్ణంగా ఆమె రోగము నివారణ అయింది. అంతకుముందు ఆమె ఎన్ని బాధలు పడింది, 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నది. శరీరంలో ఎంత రుగ్మతలు, ఎంత బలహీనత, ఎంత మరి క్షీణం అవస్థలో ఉన్నది. ఆమెకున్నదంతా అమ్ముకున్నది. ఏ వైద్యుడు ఆమెను బాగు చేస్తాడని వెతికింది. ఆమెకు ఉన్నవన్నీ కూడా అమ్ముకొని వైద్యులకు డబ్బులు ఆమె కట్టింది. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు, దానివల్ల జబ్బు నయం కాలేదు. ఆమె మరింత సంకటపడిందంట, మరింత సంకటపడింది. కానీ ఇలాంటి దీన అవస్థలో ఉన్న స్త్రీ ఎవరి గురించి విన్నది? యేసును గురించి విన్నది. ఒకసారి చెప్పండి, యేసును గూర్చి ఆమె విని. హల్లెలూయా. యేసును గూర్చి ఆమె విన్నది. ప్రతి మరి దైవ సేవకుడు సేవకురాలు దేవుని దగ్గర కనిపెట్టి తెచ్చే వర్తమానాలు మనకి ఇస్తూ ఉన్నారు కదా. అప్పుడు యేసును గురించి వారు చెప్పినప్పుడు నీ హృదయంలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. వింటున్నాం అన్నమాట, ఉదయమే వింటున్నాం. పాలవాణి సప్పుడు వినడం లేదు, పని మనిషి సప్పుడు వినడం లేదు, లేకుంటే న్యూస్ పేపర్ వచ్చి మరి సప్పుడు చేయడం లేదు. మొదట నువ్వు ఎవరి స్వరం వింటున్నావు? యేసు స్వరం వింటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్వరం ఎవరికి వినిపిస్తున్నావు? యేసు వినిపిస్తున్నావు. అందుకే నీ ఉదయకాలం పెట్టడం దీని పెద్ద సీక్రెట్ అన్నమాట. మొట్టమొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుతే మీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం. డెఫినెట్లీ ఐ కెన్ సే ఎవ్రీ వన్ హూ కమ్స్ ఇన్ ద మార్నింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ విల్ బి బ్లెస్డ్. దేవునికి స్తోత్రం. దాంట్లో అనుమానమే లేదు, ఎందుకంటే నువ్వు విశ్వాసంతో వస్తున్నావు యేసయ్య సన్నిధి. ఆనాడు ఆ స్త్రీ యేసును గురించి ఏ విధంగా అంత క్షీణావస్థలు కూడా యేసును పోయి తాకాలని ఆశపడ్డదు, అలాగే మనం కూడా ఉదయకాలం వస్తున్నాం ఆయనను వెతుక్కుంటూ. మనల్ని రిక్త హస్తంతో ఆయన ఎప్పుడు కూడా పంపాడు. నీ పరిస్థితి ఎలాగున్నా, ఆనాడు ఆ స్త్రీకి ఆ సమస్య ఉంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. ఈనాడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ద ప్రాబ్లమ్ మే నాట్ బి సేమ్, ఇట్ మే బి ఎ డిఫరెంట్ ప్రాబ్లం,
బట్ జీసస్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. దేవునికి స్తోత్రం. ఆయనలో మార్పు లేదు. నీ సమస్యలో మార్పు ఉందేమో, మరి వివిధ సమస్యలతో ఒక్కొక్కరు బాధపడుతున్నారేమో, కానీ యేసు ప్రభులో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు ఆ స్త్రీని స్వస్థపరిచినాడు, ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన స్వస్థపరచగలడు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్నది ఆ మహిమ, ఆ శక్తి. కాబట్టి ప్రభువును నువ్వు ప్రార్థన చేయాలి. నీ విశ్వాసం ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుంది. యేసు ప్రభు మరి రోగులను బాగు చేసినప్పుడు ఇదే మాట, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి ఆమె మరి వెంట్రుకలతో పాదాలు తుడిచి మానక ముద్దు పెట్టుకొని అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు కూడా ఒక మాట అంటాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నువ్వు సమాధానం గలదానివై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది అంత గొప్పది. విశ్వాస పరీక్ష అనే శీర్షికలు మనం నేర్చుకుంటున్నాము. వివిధ కోణాల్లో పరిశుద్ధ గ్రంథం నుండి మరి విశ్వాసం గురించి నేర్చుకున్నప్పుడు నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడు ఉన్నాడనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు వెతుకుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా ఆయన ప్రత్యక్షం అవుతాడు, నీ కార్యాలు నెరవేరుస్తాడనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసం ద్వారానే మనం ఈ లోకాన్ని జయించగలుగుతున్నాము, రోగాన్ని జయించగలుగుతున్నాము, సాతాను మీద విజయం పొందుకుంటున్నాము. విశ్వాసం ద్వారానే ఇల్లు కట్టబడుతుంది, విశ్వాసం ద్వారానే పిల్లలు చక్కని మార్గంలో నడుస్తున్నారు, విశ్వాసం ద్వారానే నీ శరీరంలో ఉన్న రుగ్మతలు నిన్ను వదిలిపోతుంది, విశ్వాసం ద్వారానే చీకటి శక్తుల ప్రభావం నిన్ను అంటకుండా కాపాడుతుంది. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుణ్ణి అడుగుదాం. కొన్ని నిమిషాలు దేవుణ్ణి అడగడం. హల్లెలూయా. నువ్వు చేయలేని కార్యము లేదు. సహాయం చేయకుండా ఉండడానికి నీ హస్తం ఏనాడు కురుచకాలేదు. నీ మాటలన్నీ సత్యమైనవి, నిత్యమైనవి, అవి పుటము వేయబడిందని పవిత్రమైనవని మేము వాక్యంలో చూస్తున్నాం. అయినా నీ బాహుబలము తక్కువ కాలేదు నాయన, మాకు సహాయం చేయకుండా ఉన్నాడు. ఈరోజు నిలుచున్న ప్రతి ఒక్కరిలో అవసరత ఉంది, వారి హృదయంలో మండుతున్న ఆశలు ఉన్నాయి ప్రభువా, అవన్నీ మీరు చూస్తున్నారు. ప్రశస్తమైన ప్రభాతంలో మా మనవులు నీకు తెలియజేస్తున్నాం గొప్ప దేవ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, కొద్దిసేపు ప్రార్థించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మా కొరకు సిలువలో బలేని అమూల్యమైన విలువైన రక్తాన్ని మా కొరకు ధారపోసినావు ప్రభు, నీ ప్రాణమే మా కొరకు పెట్టినావు తండ్రి. ఓ తండ్రి నీకు స్తోత్రం. సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకాడని తండ్రి తనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహింపలేడని వాక్యంలో మేము చూస్తున్నాం. రోమా 8:32లో సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకాడని దేవుడు తనతో పాటు ఎందుకు సమస్తం అనుగ్రహింపడు, తప్పకుండా అనుగ్రహిస్తాడని విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ రక్త ధార ప్రవహించుచున్నది, సిలువ రక్త ధార ప్రవహించుచున్నది, ఎవడైన దానిలో మునిగిన శుద్ధి నొందేదారు, నీ నామముదు నేనెరుగుదున్ యేసు నాకు రాకు, ఎలువయందు బలియాయి నన్ను రక్షింపాను. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యమే విన్నాం, వినటం వల్లనే మాకు విశ్వాసం కలుగుతుంది. ఆనాడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ నైనా ఎన్ని తిప్పలు పడ్డది, ఎంత సంకటపడ్డది. ఆమెకున్నదంతా వ్యయం చేసుకుని వైద్యులను ఆశ్రయించింది, కానీ ఆమెకు లాభం లేకపోయింది. కానీ సర్వశక్తుడైన ప్రభు నాకు సహాయం చేస్తాడని నిన్ను గురించిన మాట విని ఆమె నిన్ను చేరుకోవాలని ఎంత ప్రయత్నం చేసింది నాయన. అంత జనసమూహంలో ఎంత బక్క చెక్కి నైనా, మరి ఎముకల గూడు మాత్రమే ఎంత ప్రాక్కుంటూ వెళ్ళిందో మాకు తెలియదు నాయన. ఆమెను ఆ రోజు నువ్వు కాపాడినావు. ఆమెను ప్రభువా నీ చెంగుముట్టడానికి అనుమతి ఇచ్చినావు, నీ ప్రభావం ఆమెలోకి దింపినావు నాయన. ఆమె రక్తధార అరికట్టిన, ఆమె సమస్యకు నివారణ దొరికింది, ఆమె బాధ నివారణ అయ్యనే వాక్యంలో మేము చూస్తున్నాం. అలాగే ప్రభువా విశ్వాసంతో నిన్ను తాకడానికి, నిన్ను ముట్టుకోవడానికి, నీ శక్తిని ప్రభావాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచి. నీ విశ్వాసం నిన్ను రక్షించిన నేను ఆమెతో సెలవిచ్చినాం. అలాగే తండ్రి విశ్వాసంతో మేము నిన్ను సన్నిధికి వచ్చి విశ్వాసం ద్వారా మా సమస్యలన్నిటికీ పరిష్కారం పొందుకోవడానికి మీరు కృప మాకు దయచేయమని, మరి ప్రార్థనలన్నీ కూడా నువ్వు వింటున్నావు, దానికి కావాల్సిన జవాబు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును,
దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ